నగరానికి తాగునీటి సరఫరా చేసే రిజర్వాయర్లకు 15 కోట్ల రూపాయలతో వెంటనే మరమ్మతులు చేయిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో డయేరియా కేసులు పెరిగిన నేపథ్యంలో తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లను పరిశీలించిన అనంతరం మంత్రి ప్రజారోగ్యంపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక స్పృహతో ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వామ్యులు కావాలన్నారు. డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం, అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాం. 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒక 3 తీసుకున్నాం. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది సిటిజన్ కమిటీ లాగా వేసి వాళ్ళకు కొంచెం చట్టబద్ధత కల్పించి